ఈ రోజుల్లో ధ్యానం అంటే కేవలం బీపీని కంట్రోల్ చేయడానికో, షుగర్ లెవెల్స్ని తగ్గించడానికో లేదా మానసిక ఒత్తిడిని తగ్గించడానికో అనుకుంటున్నారు. కానీ వీరికి తెలియని విషయం ఏంటంటే భారతదేశపు పునాదులు అనేవి ఈ ధ్యానం అనే ఆధ్యాత్మిక లోకంపై ఉన్నాయని. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పురాణాలు కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ ఇలా ఏ మత గ్రంథమైనా రాయడానికి మూల కారణం రాసిన వారు ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఒక విచిత్రమైన అనుభూతి అనుభవించి ఆ అనుభవం నుండి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు రాయటం జరిగింది. యేసు, మహమ్మద్ ప్రవక్త, పురాణాలను రచించిన మహా ఋషులు ప్రతిరోజు ధ్యానం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించడం ద్వారానే వారు తమ గ్రంథాలను రచించడం జరిగింది. ఇది ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం. మీకు సందేహంగా ఉంటే మీ మత గ్రంథాల మూలాలకు వెళ్ళి చూడండి, మీకే ఒక్కో విషయం అర్థమవుతుంది. ధ్యానం అనేది ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తితో అనుసంధానం చేస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం, పూర్వజన్మలో మనం అనుభవించిన జ్ఞాపకాలు, భవిష్యత్తులో అనుభవించే జ్ఞాపకాలను తెలుసుకోవచ్చు. మరియు అనేక ఊహకందని శక్తులను కూడా మన వశం చేసుకోవచ్చు. వివేకానందుడు చిన్నప్పటి నుండి ధ్యానం చేసేవాడు. చిన్నతనంలో వివేకానందుడు మరియు కొంతమంది స్నేహితులు కలిసి ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని నిశ్శబ్దంగా ధ్యానం చేసేవారు. ఒక్కొక్కరికి ఒక్కో ధ్యానానుభూతులు కలిగేవి. ఇలా ఒకరోజు వివేకానందుడు ధ్యానం చేస్తున్నప్పుడు అతనికి ధ్యానంలో పక్క వీధిలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి ఇది నిజమా, నా భ్రమ అనుకుని పక్క వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే అతనికి ధ్యానంలో ఏదైతే కనిపించిందో అదే విధంగా జరుగుతూ ఉంది అక్కడ. ఇలాంటి విచిత్రమైన అనుభూతులు వివేకానందుడికి అనేకం జరిగాయి. ఇవన్నీ ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి లభిస్తాయని వివేకానందుడు అంటూ ఉండేవారు. వివేకానందుడు ధ్యానం గురించి ఇలా అనేవారు: మీరు ధ్యానం చేసే ముందు మీ కళ్ళు మూసుకొని మీకు నచ్చిన విధంగా మీ వెన్నుముకను నిటారుగా ఉంచి ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. లేదంటే మీ తలపై తెల్లటి కాంతిపుంజాన్ని ఊహించుకుంటూ ఆ కాంతిపై మనసును కేంద్రీకరించాలి. ఇలా కొన్ని నిమిషాలు రోజు చేస్తూ మీ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం ద్వారా కొన్ని నెలల్లోనే మీకు దూరంగా గంటల శబ్దాలు, విచిత్రమైన కాంతి కణాలు మీ ముందు ఎగురుతున్నట్టు, విచిత్రమైన అనుభవాలు, విచిత్రమైన సువాసనలు మీరు పీల్చడం గమనిస్తారు. అంతేకాకుండా మీ కంఠస్వరం మధురంగా మారటం, మీ ముఖం యొక్క తేజస్సు పెరగటం, ప్రతి జ్ఞానాన్ని తేలిగ్గా నేర్చుకోవడం మీరు గమనిస్తారు. ఒక్కోసారి మీరు గాల్లో ఎత్తుకు వెళ్ళినట్టు అనుభూతి చెందుతారు. ఇవన్నీ కూడా ధ్యాన సాధకుడికి మరింతలా ధ్యానం చేసే విధంగా ఉత్సాహాన్ని ఇస్తాయి. ధ్యానం చేయడం వల్ల మీకు ఎలాంటి కీడు జరగదు. అంతేకాకుండా మీ భవిష్యత్తుపై, మీ వర్తమాన కాలంపై మరియు మీ జీవితంపై స్పష్టమైన ఒక అవగాహన వచ్చి మీరు ఈ జన్మకు ఒక సార్థకతను తీసుకువస్తారు. ధ్యానం చేయడం వల్ల మీ ఊహాశక్తి, అంచనా వేయగలిగే శక్తి, కష్టాలను ధైర్యంతో ఎదుర్కొనే శక్తి జాగృతమవుతాయి. మరియు మీ ఇన్నర్ వాయిస్ కూడా చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. చేస్తున్న పని నుండి మీ మనసు డిస్ట్రాక్ట్ కాకుండా ప్రతి పనిలో మీ సక్సెస్ రేటు అధికంగా ఉండి మీరు అనుకుంటున్న విజయాన్ని త్వరగా సాధిస్తారు. అంతేకాకుండా ఊహకందని శక్తులు మీకు ఒక్కొక్కటి లభిస్తాయి. ధ్యానం గురించి, వాటి శక్తుల గురించి మాట్లాడుతూ పోతే రోజులు సరిపోవు. కావున ఈ రోజుకి ఈ టాపిక్ని ముగిస్తూ మరో రోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు. జై హింద్, జై భారత్.